వెల్కమ్ టు నానమ్మ వంటలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ నానమ్మ వంటల ఛానల్లో మటన్ కర్రీ అనమాట. మటన్ కర్రీ సింపుల్ స్టెప్స్ తోటి ఎలా చేసుకోవాలి టేస్టీగా చూద్దాం. ఫస్ట్ మనము ఒక పావు కిలో మటన్ తీసేసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్లో వేసేసుకోవాలి. దాంట్లోకి తగినంత ఆయిల్, అంటే మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాము. ఎందుకంటే పావు కిలో మటన్లోకి 4 టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందని మమ్మీ 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంది. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అట్లనే దానికి సరిపడ్డ కారం పొడి టోటల్గా 5 స్పూన్స్ వేసుకోవాలి. 5 స్పూన్స్ కారం పొడి వేసుకున్న తర్వాత 2.5 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 2.5 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్. దాని తర్వాత దాంట్లోకి మిరపకాయలు తీసుకోవాలి. మనము ఒక 5-6 మిరపకాయలు హాఫ్ పీసెస్ చేసుకొని కడుక్కొని వేసేసుకోవాలి. దాంట్లోకి ఒక 2 చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. దాన్ని ఇప్పుడు ఇవి వేసిన వాటన్నిటిని మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనం వేసాం కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసేలా మంచిగా కలుపుకొని ఇప్పుడు దానికి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఉడుకుతుంది, ఇట్లా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లోకి ఒక 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి. మీడియం సైజ్ టమాటాలు తీసుకొని కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది, బాగుంటుంది. అది వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. మళ్ళీ మొత్తం మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసుకున్నాక ఈసారి 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకొని అప్పుడు ఇంకొంచెం మంచిగా టమాటా కూడా ఉడుకుతుంది. అలా ఉడికేటప్పుడు మనం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర తీసుకొని ఫ్రెష్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని మొత్తం దాంట్లో మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసి క్యాప్ పెట్టేసేసి మళ్ళీ ఈసారి ఒక్క విజిల్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఒక విజిల్ అయిపోయిన తర్వాత ఈసారి మన మటన్ కర్రీ రెసిపీ ఫినిష్ అనమాట. చూసారు కదండి, చాలా సింపుల్గా టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.